Next, good morning. Now we discuss paper 4, natural products. Paper 4, natural products. In antibiotics, మనం యాంటీబయోటిక్స్ డిస్కస్ చేస్తాం. ఓకేనా? యాంటీబయోటిక్స్లో మనకి ఇంకోటి ఉంది ఏంటంటే లాస్ట్ మనం యాంటీబయోటిక్స్ చెప్పుకున్నాం. ఓకేనా? పెన్సిలిన్ కానీ ఇది. సో ఇందులో మనకి ఇంకోటి ఏముందంటే Cephalosporin C. Cephalosporin C. ఏంటంటే Cephalosporin C. Cephalosporin C is a antibiotics. It is a antibiotics. It is used as it to have antibacterial activity, to be much more stable to acid than cephalosporin, and to be resistant to the action of enzyme penicillase, difference from penicillins. Okay na? So it is also obtained from the penicillin. దీన్ని పెన్సిలిన్ నుంచి అప్టైన్ చేస్తాం. దీన్ని కనుక్కున్న వాళ్ళు ఎవరంటే దీన్ని అబ్రహాం ఇటాల్ అనే సైంటిస్టు సిప్లోస్పోరిన్ సిని సిప్లోస్పోరిన్ ఎన్ నుంచి అప్టైన్ చేశారు, ఐసోలేట్ చేశారు. సిప్లోస్పోరిన్ ఎన్ నుంచి సిప్లోస్పోరిన్ సిని ఐసోలేట్ చేశారు. దీన్ని ఐసోలేట్స్ ఎప్పుడు చేశారంటే 1954, 1956లో దీన్ని ఐసోలేషన్ చేశారు. దీని పేరుని మనకి సిప్లోస్పోరిన్ సి అని అంటారు. ఏంటంటే Cephalosporin C. The molecular formula of the compound is C16 H21 N3O8S. N3O8S. Okay. The cephalosporin N is an antibiotic produced by a species of Cephalosporium. దీన్ని దేని నుంచి మనం ప్రొడ్యూస్ చేస్తున్నారండి? Cephalosporium నుంచి ప్రొడ్యూస్ చేస్తారు. It was found to be a penicillin in which the value of R is, ఇది ఒక పెన్సిలిన్. దీన్ని పెన్సిలిన్ నుంచి తీసుకున్నారు. ఈ పెన్సిలిన్ లో R వాల్యూ మారినప్పుడు Cephalosporin C అనేది వస్తుంది. The R is CH2 CH NH by COOH. Okay. It is isolated by the Abraham Eaton in 1956. Isolated another antibiotic from crude cephalosporin N and called as cephalosporin. అంటే క్రూడ్ సిప్లోస్పోరిన్ ఎన్ నుంచి ఐసోలేట్ చేయగా వచ్చింది సిప్లోస్పోరిన్ సి. ఓకేనా? క్రూడ్ నుంచి ఐసోలేట్ చేయగా వచ్చింది సిప్లోస్పోరిన్ సి అన్నమాట. ఈ సిప్లోస్పోరిన్ సి అనేది ఎలా ఉంటుందంటే టు హ్యావ్ యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ. దీనికి ఏముంటుందండి? యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీని కలిగి ఉంటుంది. టు బి మచ్ మోర్ స్టేబుల్ టు యాసిడ్ దెన్ సిప్లోస్పోరిన్ ఎన్. ఇది యాసిడ్ మీద బాగా స్టేబుల్గా ఉంటుంది. దేనికన్నా? సిప్లోస్పోరిన్ ఎన్ కన్నా. టు బి రెసిస్టెంట్ టు ద యాక్షన్ ఆఫ్ ఎంజైమ్. పెన్సిలిలేజ్ నుంచి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ డిఫరెన్స్ ఫ్రమ్ పెన్సిలియన్స్. నెక్స్ట్, స్ట్రక్చర్ ఆఫ్ Cephalosporin C. Its molecular formula was found to be C16H21N3O8S. Molecular formula ఎంతండి? C16H21N3O8S. Okay. It gives a positive ninahydrin reaction, indicate the presence of an alpha amino acid. ఇది పాజిటివ్ నిన్న హైడ్రోజన్ రియాక్షన్స్ ఇస్తుంది.
ఈ పాజిటివ్ నిన్ హైడ్రోజన్ రియాక్షన్స్ దేని తెలియజేస్తున్నాయి అంటే అందులో ఆల్ఫా ఎమినో యాసిడ్స్ ఏదండి ఇది ఆల్ఫా మీద ఎమినో గ్రూప్ ఉంది కదండి ఆల్ఫా ఎమినో యాసిడ్ ఉంది అని తెలియజేస్తుంది నిన్న హైడ్రోజన్ రియాక్షన్. On the basis of electromeric titration, cephalosporin C was found to have an amino dicarboxylic acid. Further, the three ionizable groups were found with pKa values of less than 2.6, 3.1 and 9.8 respectively. Okay. The IR spectrum showed a band at 1783. 1783 అంటే ఏంటి? CO stretching. CO stretching of carbonyl compounds. CO stretching of carbonyl compounds in the beta lactam ring. Okay na? However, unlike penicillins, cephalosporin C did not give penicillamine. Penicillin laga ikkada cephalosporin C anadi penicillamine. మన penicillin లో penicillamine అనేది సబ్ ప్రొడక్ట్ వచ్చింది కదా మనం హైడ్రాలసిస్ చేస్తే అలాగే cephalosporin C లో penicillamine అనేది రాదు అని చెప్పేసి అంటున్నారు. Hydrolysis of cephalosporin C with the acid give one molecule that is called D-alpha amino adipic acid. Hydrolysis కన్నా చేస్తే అది ఏమిస్తుందంటే ఆల్ఫా ఎమినో ఎడిపిక్ యాసిడ్ అనేది ఇస్తుంది. 1 molecule of CO2 and 2 molecules of ammonia. దాంట్లో 1 molecule of CO2, 2 molecules of ammonia అంటే NH3. ఓకేనా NH4 కింద బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ హీటింగ్ విత్ రాణి నికెల్ అంటే హైడ్రోజనేషన్ బై హైడ్రోలిసిస్ ఇట్ గివ్స్ ద L-alanine అండ్ DL-valine. రాణి నికెల్తో కనుక హైడ్రోలిసిస్ కానీ చేస్తే L-alanine కానీ వాలిన్ కానీ ఫామ్ అవుతున్నారు. కంట్రోల్డ్ hydrolysis of cephalosporin C give a dipeptide. కంట్రోల్ హైడ్రోలిసిస్ కనుక చేస్తే cephalosporin C అనేది వేస్తుంది డైపెప్టైడ్స్ అనేది ఇస్తుంది పెప్టైడ్. ఓకేనా టుగెదర్ విత్ ద కాంపౌండ్ 1 అండ్ ఆల్ఫా బీటా డైఎమినో ప్రొపనోయిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ పెప్టైడ్స్ 1 2. The products are this is called as the dipeptide structure. Please that. Okay. The hydrolysis of cephalosporin C in neutral aqueous solution. Neutral aqueous solution నుంచి cephalosporin C కనుక న్యూట్రల్ aqueous solution తోటి హైడ్రోలిసిస్ కనుక చేస్తే ఏం ఫామ్ అవుతుందంటే D2 4-amino 4-carboxyl butyl thiazole 4-carboxylic acid అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ఇది డైపెప్టైడ్స్ హైడ్రోలిసిస్. ఇంకోటి aqueous హైడ్రోలిసిస్ చేయగా ఏం ఫామ్ అవుతుందంటే
Another one is hydrolysis of cephalosporin C in neutral aqueous solution. Frame form this form. Or carboxybutyl 4 carboxy acid is formed. Okay. Next, electromagnetic titrations of indicated the presence of a basic group pKa 9.9 and two acidic groups pKa 2.6 and 4.2. బేసిక్ గ్రూప్ ఉందని మనకి ఎలా తెలుస్తుందంటే దాని యొక్క ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎంత 9.9 ఉంది కాబట్టి టైట్రేషన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ టైట్రేషన్ లో అందులో బేస్ ఉందని తెలుస్తుంది. అలాగే మనకి టూ ఎసిడిక్ గ్రూప్స్ ఉన్నాయి కదా, టూ ఎసిడిక్ గ్రూప్ మనకి ఎలా తెలుస్తుందంటే 2.6 ఒకటి 4.0 మనకి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ దాన్ని. అలాగే ద యూవీ స్పెక్ట్రమ్ ఆఫ్ లాంబ్డా మ్యాక్సిమం 237 okay, 233 was founded to similar that the compound of 1-MnO2 methyl group thiazole for the carbo దీనికి సంబంధించిన యూవీ స్పెక్ట్రాన్ని తెలియజేస్తుంది. The nature of side chain is established by the isolation of alpha MnO adipic acid. Nature of side chain అనేది alpha MnO adipic acid ద్వారా తెలుస్తుంది. On the basis of the above points and IR spectra, cephalosporin C may be assigned following chord structure. దాని నుంచి మనం సెఫ్లోస్పోరిన్ N ని ఏ విధంగా మనం స్ట్రక్చర్ రాయొచ్చు అంటే this is the structure of cephalosporin C. We can obtain. Okay na? ఇది స్ట్రక్చర్ కింద obtain. This is 4. ఇందాకలా 3 వచ్చు. ఓకేనా? ఇది cephalosporin C. ఇది సైడ్ చైన్ ఏదండి ఇది N. ఓకేనా? దీని నుంచి ఇది ఫామ్ అని చెప్పొచ్చు. Hydrolysis of cephalosporin C with sulfuric acid give one molecule of acetic acid. This indicates the presence of acetoxy group with also explain the IR. Okay, 1783. Okay, na 1783 is the representation of CO. This one. Hydrolysis of cephalosporin C with ranitidine nickel, valine and D-valine and oxoisovaleric acid. On the other hand, penicillin N under such treatment gave D-valine from penicillamine fragment. However, cephalosporin C, unlike penicillin, did not give penicillamine and hydrolysis, indicating that structure of the fragment attacking of the beta-lactam ring in the two antibiotics are quite different. So, కాబట్టి ఇక్కడ పెన్సిలమైన్ కానీ రిమైనింగ్ ఏది ఇవ్వట్లేదు కాబట్టి పెన్సిలిన్ లాగా ఇది పెన్సిలిన్ కి సెఫ్లోస్పోరిన్ సి కి ఎటువంటి సంబంధం లేదు అని తెలియజేసుకోవచ్చు అని చెప్పేసాను. సెఫ్లోస్పోరిన్ సి when dissolved in 0.1 normal of HCl at room temperature give a lactone cephalosporin C అనేది ఫామ్ చేస్తున్నారు. With the disappearance of the acetoxic group,
Cephalosporin C on hydrolysis in presence of vanillin nickel gave alpha amino beta methyl butanolide, which on hydrolysis PT O2 gave delta hydroxy valine. Okay, that is ఏ ఫామ్ అవుతుందంటే ఇవి ఫామ్ అవుతాయి. ఓకేనా, HCl సొల్యూషన్ డిజాల్వ్ కనుక చేస్తే మనకి స్ట్రక్చర్ నుంచి అవి మూడు లాక్టోన్స్ అనేది ఫామ్ అవుతాయి. ఓకేనా, లాక్టోన్స్ అనేది ఫామ్ అవుతాయి. So therefore the position of double bond in eighth compound was consist with the isolation of the 2,4-dinitrophenyl hydrazone of hydroacetone obtained by subjecting cephalosporin C to ozonolysis following by the treatment with రాణి నికెల్. దీన్ని రాణి నికెల్తో కనుక ట్రీట్మెంట్ చేస్తే మనకు హైడ్రాక్సీ ఎసిటోన్ నుంచి ఏం ఫామ్ అవుతుంది అంటే దట్ ఈస్ ఓజోన్ మరియు రాణి నికెల్తో కనుక చేస్తే another hydrogen. ఇది ఫామ్ అవుతుంది. ఓకేనా, హైడ్రాక్సీ ఎసిటోన్ నుంచి మనకి అది ఫామ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ on the basis of the above results Abraham et al proposed structure 9 to cephalosporin C to structure 10 cephalosporin C. ఇప్పుడు దీన్ని బేసిస్ గా చేసుకుని అబ్రాహం హెటాలో దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చెప్పాడు అంటే the structure of cephalosporin C is proposed by the ఇది ఉండదని చెప్పాను. అలాగే ఇంకో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే
ఇంకోటి ఎక్స్పెక్టేషన్ ఈ రెండింటిలో ఏదో ఒక స్ట్రక్చర్ అయి ఉండదు, అంటే పైన ఉన్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ రెండింటిలో ఏదో ఒక స్ట్రక్చర్ అయి ఉండదు అని చెప్పేసి ఎసిటాల్ స్ట్రక్చర్ ఇది డై ఎసిటాల్ స్ట్రక్చర్, ఇది ఒక ఎసిటాల్, ఇది రెండు ఎసిటాల్స్ స్ట్రక్చర్ అయి ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయగలరు. ఓకేనా? సో therefore the above structures of cyclosporin B explains all the degradative reactions conversion of cyclosporin C to the compound 4 involves in the following mechanism. ఓకేనా? సో దీన్ని ఏం చేసామంటే ఫస్ట్ మనం స్ట్రక్చర్ 4 ని ఎజ్యూమ్ చేసాం. ఓకేనా? థయోజల్ స్ట్రక్చర్, అక్కడ థయోజల్ స్ట్రక్చర్ కి ఇది 4 మెంబర్ రింగ్. కన్ఫర్మేషన్ ఎలా చేస్తామంటే డిగ్రేడేషన్ నుంచి అంటే ఈ స్ట్రక్చర్ ని తీసుకుని దీన్ని బ్రేక్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ రెట్రోసిన్సిస్. డిగ్రేడేషన్ అంటే ఏం చేస్తుంది, వెనక్కి వెళ్ళినప్పుడు ఆ స్ట్రక్చర్ కనుక వచ్చి ఉంటే అది ఏదైతే వచ్చిందో అది మనకి కన్ఫర్మేషన్ అనేది అవుతుంది. ఓకేనండి? సో ద స్ట్రక్చర్ ఈజ్ కన్ఫర్మ్డ్ బై ది డిగ్రేడేషన్ ఆఫ్ ద గివెన్ స్ట్రక్చర్స్. ఓకేనా? సో దీని ఆధారంగా మనకి స్ట్రక్చర్ అది ఉంటుందా లేదని తెలుసుకోండి. ఓకే? సో therefore ఈ స్ట్రక్చర్ ని డిగ్రేడేషన్ చేస్తారు. H3O ప్లస్ దీనికి షిఫ్ట్ అయితే నెక్స్ట్ లోన్ పేరు షిఫ్ట్ అయితే ఇది షిఫ్ట్ అవుతుంది, ఇది బ్రేక్ అవుతుంది. ఓకే? సో therefore the reactions are ఇక్కడ ఏమైందంటే మనకి ఇది ఇక్కడికి ఎప్పుడైతే వచ్చిందో ఓకేనా, అప్పుడు 1 2 3 4 5 6 మెంబర్ కల్లా 5 మెంబర్ ఇది మనకి స్ట్రక్చర్ 4. చూడండి, మనకు ఫోర్త్ స్ట్రక్చర్ రాసాం కదా, ఫోర్త్ స్ట్రక్చర్ ఎక్కడ వచ్చింది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ద స్ట్రక్చర్ ఈజ్ కన్ఫర్మ్డ్ బై ది డిగ్రేడేషన్ ఆఫ్ ది కాంపౌండ్. ఓకే? డిగ్రేడేషన్ ఆఫ్ ది కాంపౌండ్. ఓకే? సో ఈ విధంగా దాని స్ట్రక్చర్ని మనం కన్ఫర్మేషన్ చేస్తాం. ఇప్పుడు ద అబౌవ్ స్ట్రక్చర్ ఈజ్ ప్రపోజ్డ్ ఆన్ డిగ్రేడేటివ్ బేసిస్ ఈజ్ కన్ఫర్మ్డ్ బై ది సిన్సిస్. Woodward et al. Gave complete synthesis of cephalosporin C employing the spectrospecific reactions. The starting material is cysteine తీసుకుని దీని యొక్క సింథసిస్ అనేది చేయడం జరుగుతుంది. ఈ సింథసిస్ ద్వారా సెఫ్లోస్పోరిన్ సి స్ట్రక్చర్ అనేది మనం అప్టైన్ చేస్తాం. సింథసిస్ ద్వారా సెఫ్లోస్పోరిన్ సి స్ట్రక్చర్ని గెట్ చేస్తాం. ఓకేనా? సో therefore the cephalosporin C structure is the cephalosporin C structure is assumed by the
this is called as cephalosporin C. The structure of cephalosporin C. Okay. The cephalosporin C structure is obtained by the synthesis. The synthesis is the starting middle is cysteine. Cysteine తీసుకుని చేస్తాము. The tertiary beta-hydroxycarbonyl moiety (BOC) is used as immunoprotecting group. It is introduced with the tertiary beta-hydroxycarbonyl azamide, easily removed by treatment with cold trifluoric acid. అలాగే దాని యొక్క డెరివేటివ్స్ ఆఫ్ cephalosporin C. ఓకే, సో దీస్ ఆర్ ది సింథసిస్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, ఎందుకంటే చాలా పెద్దదే, మళ్ళీ కంటిన్యూటీ అనేది అవుదో టైం అయిపోయింది. ఓకేనా. సో cephalosporin C అనేది మనకి ఇప్పటివరకు ఏం చూసాం, పెన్సిలిన్ చూసాం, స్ట్రెప్టోమైసిన్ చూసాం, అలాగే ఇంకోటి ఏంటంటే cephalosporin C. ఇట్ ఈస్ ఆల్సో యాంటీబయాటిక్. It is used for antibacterial and antifungal and easily attacking at the acid, strong acids మీద కూడా ఇది మనకి అటాకింగ్ అనేది జరుగుతుంది. కంపేర్ ది పెన్సిలిన్, అంటే పెన్సిలిన్ మనకి ఏదైతే ఉందో దానికన్నా ఇది డిఫరెంట్గా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఓకేనండి. సో ఈ విధంగా మనకి cephalosporin C అనేది వస్తుంది. సో ఈ మూడు క్వశ్చన్లు అంటే పెన్సిలిన్, స్ట్రెప్టోమైసిన్ అండ్ cephalosporin C కంపల్సరీగా ఒక దాని నుంచి మనకి ఎస్ఐ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎస్ఐ క్వశ్చన్ అంటే ఏంటి, రెండు ఇస్తాం. సో కాబట్టి ఈ మూడింటిలో రెండు కనుక చదువుకుంటే ఒక ఎస్ఐ క్వశ్చన్, ఒక షార్ట్ ఆన్సర్ రాయొచ్చు. మ్యాక్సిమం షార్ట్ ఆన్సర్ పెన్సిలమైన్, పెన్సిలాల్డిహైడ్ వీటి నుంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఓకేనా. సో కాబట్టి మీరు ఏం చేయాలండి, ఈ స్ట్రక్చర్ ఏదైతే స్ట్రక్చర్ మనం ఎజ్యూమ్ చేసినప్పుడు స్ట్రక్చరల్ ఇలిస్ట్రేషన్ లోప్పుడు ఏదైతే సబ్ ప్రొడక్ట్స్ వస్తుందో హైడ్రాసిస్ అనేది జరిగి వాటిలో మనకి షార్ట్ ఆన్సర్గా ఎక్కువ అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా. సో కాబట్టి షార్ట్ ఆన్సర్ కనుక రాయాలంటే కంపల్సరీగా ఏం చేయాలండి, వాటి యొక్క సింథసిస్ కూడా తెలుసుకోవాలి. అంటే ఆ బై ప్రొడక్ట్స్ మధ్యలో ఏదైతే స్ట్రక్చర్ ఇలిస్ట్రేషన్ చేసినప్పుడు మనకి ఆ స్ట్రక్చర్ ఇలిస్ట్రేషన్ అప్పుడు ఏదైతే కాంపౌండ్స్ వస్తున్నాయో, ఓకేనా. ఇప్పుడు ఇందులో ఫోర్త్ కాంపౌండ్ వచ్చింది కదా, ఫోర్త్ కాంపౌండ్ని మనం ఏం చేస్తాం, మళ్ళీ దీన్ని తీసుకుని స్ట్రక్చర్ తీసుకుని డిగ్రేడేషన్ చేస్తాం. అంటే cephalosporin C తీసుకుని మళ్ళీ బ్యాక్ సింథసిస్ కనుక వెళ్తే అప్పుడు మనకి ఏమొచ్చింది, ఫోర్త్ కాంపౌండ్ ఇమిడాజోల్ అది ఏంటంటే థయోజోల్ అనేది మనకి వచ్చింది అన్నమాట. దాని నుంచి మనం ఏం చేయొచ్చు, cephalosporin C యొక్క స్ట్రక్చర్ని కన్ఫర్మేషన్ చేయొచ్చు. ఏ విధంగా స్ట్రక్చర్ కన్ఫర్మ్ చేయడానికి ఏదైతే ఉందో వాటిని మనకి ఎక్కువగా షార్ట్ ఆన్సర్ అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీరు ఏం చేయాలండి, వాటిని ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఒకసారి మీరు కంప్లీట్గా స్ట్రక్చర్ ప్రాక్టికల్ మీ దగ్గర కంప్లీట్ మెటీరియల్ ఇచ్చేయడం, మెటీరియల్ చదవండి రెగ్యులర్గా. ఎగ్జామ్స్ ఇంకొక 1 monthలో ఉంటాయి, మీరందరూ కూడా బాగా ప్రిపేర్. ఓకేనా. సో థ్యాంక్ యూ. You can see the synthesis of the compound in next class. Okay.